బాదం, కాజు, ఇలాచి పొడి, సాబుదాని, మలై, మిల్క్ మేడ్, కోవా, కద్దు. షుగరు యాడ్ చేసుకోవాలి. పాలు 15 నిమిషాలు మరగబెట్టుకోవాలి. పాలు మరిగినాయి. ఇప్పుడు కద్దు వేసేయాలి. కద్దు వేసేసిన కొద్దిసేపు అయినాక సాబుదాని వేసేస్తా. కలపాల, మిక్స్ చేసి సాబుదాని వేసేయాలి. కలుపుకోవాలి ఒకసారి. అవి రెండు ఉడకనివ్వాలి. కొంచెం కాజు, సాబుదాని ఉడకాలి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. 5 మినిట్స్ ఉడికే వరకు ఆగాల. సాబుదాని ఉడకాల, కద్దు ఉడకాలి. షుగర్ వేసుకోవాలి. మీకు ఇష్టం వచ్చినంత వేసుకోండి. మీరు ఎంత చేసుకుంటే అంత. నేను 5 ప్యాకెట్లకు ఒక కటోర వేసిన. కోవా వేసుకోవాలి అద్దపావు అంతా. 5 ప్యాకెట్లకు అద్దపావు అంతా వేసుకోవాలి. కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కింద అడగంటుతుంది లేకుండా. కలుపుతూనే ఉండాలి కొద్దిసేపటి వరకు. ఇలాచి పౌడర్ వేసుకోవాలి 1 స్పూన్. బాదం వేసుకోవాలి. బాదం, కాజు అది వేసుకోవాలి. కలపాలి మంచిగా. కలుపుతూనే ఉండాలి కొద్దిసేపటి వరకు. కస్టర్డ్ వాటర్లో కలుపుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఇంట్లో పోసుకుంటా కలపాలి. ఇట్లా పోసుకుంటా కలుపుతుండాలి. మంచిగా మరగనియాల. చాలా మరగనిచ్చిన తర్వాత మలై, మిల్క్ మేడ్ రెండు కొంచెం చల్లగా అయిన తర్వాత 2 వేసేసుకోవాలి. దించి మంచిగా మసలింది. కొంచెం చల్లగా అయిన తర్వాత మిల్క్ మేడ్ పోసి మలై వేసేస్తే అయిపోతుంది. మొత్తం ఇట్లా చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ వేసేసుకోవాలి కొద్దిగా. కలిపేసుకోవాలి. అయిపోయింది. కద్దు కీర్ రెడీ.